సనకుడు, సనందుడు, సనత్కుజారుడు, సనత్కుమారుడు ఈ నలుగురు బ్రహ్మ మానస పుత్రులు సనక సనందాది మునులుగా పిలువబడతారు. ఎప్పుడు బాలురవలే ఉంటారు. విష్ణుభక్తి తత్పరులై విష్ణువును కీర్తిస్తూ అన్ని లోకాలు నిరాటంకంగా తిరుగుతూ ఉంటారు. వారు విష్ణువును చూడాలని ఒకసారి వైకుంఠానికి వెళ్ళారు. అన్ని ద్వారాలు దాటి విష్ణు మందిర ద్వారాన్ని చేరుకున్నారు. అక్కడ విష్ణువుతో సరిసమానమైన రూపంతో 4 చేతులతో శంఖ చక్ర గద అభయ ముద్రలు పట్టి ద్వారపాలకులై ఉన్న జయుడు విజయుడు వీరిని ఇది సమయం కాదు అని వారించారు. సనక సనందాదులు మాకు విష్ణు సందర్శనానికి సమయాలు లేవు అంటూ జయ విజయులను లక్ష్య పెట్టకుండా విష్ణు మందిరంలోకి వెళ్ళబోయారు. ద్వారపాలకులు గదలు ఎత్తి వారిని అడ్డగించారు. సనకాది మునులు మీరు విష్ణు ద్వారపాలకులుగా ఉండతగరు, రాక్షసులై పుట్టండి అని జయ విజయులను శపించారు. ద్వారం దగ్గర కలకలం విని లక్ష్మి వెంటరాగా విష్ణువు తలుపులు తెరుచుకొని అక్కడికి వచ్చాడు. జయ విజయులు మునులు తమకిచ్చిన శాపాన్ని చెప్పుకొని బాధపడ్డారు. మునులు తొందరపడి శపించినందుకు లోపల చాలా విచారించారు. విష్ణువు జయ విజయులతోటి మహామునుల శాపం మీరరానిది. నా పట్ల మిత్రభావంతో 7 జన్మల్లో తరించి వస్తారా, లేక నన్ను ద్వేషిస్తూ నాకు శత్రువులై 3 జన్మల్లో నా చేత అంతమొంది ఇక్కడికి వస్తారా అని అడిగాడు. జయ విజయులు విష్ణు సాన్నిధ్యాన్ని త్వరగా చేరుకోవడానికి 3 జన్మల్నే కోరుకున్నారు. అప్పుడు సనక సనందాది మునులు జయ విజయుల్ని మెచ్చుకుంటూ విష్ణువుతోటి రాగద్వేషాలు 2 నీకు సమానము అని, నిన్ను ద్వేషించేవారు మరింత త్వరగా నీకు దగ్గరవుతారని ఇప్పుడు తెలుసుకున్నాం. నీ ద్వారపాలకులను శపించిన మా తొందరపాటుతనానికి సిగ్గుపడుతున్నాం. మమ్మల్ని మన్నించు అని చెప్పి లక్ష్మీనారాయణులను అనేక విధాలుగా స్తుతిస్తూ సేవించి వెళ్ళిపోయారు. శ్రీహరి ద్వారపాలకులైన జయ విజయులే 3 జన్మలలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు దంతవక్త్రుడిగా జన్మించారు. శ్రీహరి చేతిలోనే మరణించి మరల వైకుంఠానికి వెళ్ళారు.